అధ్యక్ష, ఇక్కడ నేను కొన్ని విషయాలు మాత్రమే ఎక్కువ సమయం తీసుకోకుండా క్లుప్తంగా కొన్ని విషయాలు మాత్రమే చెప్పదలుచుకున్నా. అధ్యక్ష, రాజధాని ప్రాంతం అన్నది అవుట్ ఆఫ్ నోవేర్ ఒక ప్రాంతాన్ని తాను సెలెక్ట్ చేశాడు. చుట్టూ తన బినామీలతో భూములు కొనిచ్చాడు, తాను తన బినామీలు కొనుక్కున్నాడు. తర్వాత ఇక్కడ రాజధాని అని అనౌన్స్ చేశారు. అధ్యక్ష, బికాస్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ నోవేర్, ఇక్కడ ఈ ప్రాంతంలో క్యాపిటల్ కట్టాలి కాబట్టి ఈ 53,000 ఎకరాలకు సంబంధించి డెవలప్ చేయాలి అనంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, కరెంటు, డ్రైనేజు, ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరే చంద్రబాబు నాయుడు అంతటి తానిచ్చిన రిపోర్ట్లలోనే ఎకరాకు ₹1,00,00,000 చొప్పున, ఎకరాకు ₹2,00,00,000 చొప్పున 53,000 ఎకరాలకు ₹1,09,000 ₹9,000 వాళ్ళు తేల్చారు. అధ్యక్ష, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉట్టి ₹1,09,000 ఉట్టి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరే. ఇది ఒకసారి కట్టడం మొదలు పెడితే ఇంకా దీని మీద వడ్డీల మీద వడ్డీలు ఎంతకు పోతాయి అన్నది ఇది చివరికి పూర్తిగా అయిపోయేసరికి అయ్యే ₹3,00,000 ₹4,00,000 అవుతుందేమో వడ్డీలన్నీ కూడా కలుపుకుంటే. అధ్యక్ష, బికాస్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ నోవేర్ ఇది కట్టాల్సిన పరిస్థితిలో ఇది కడుతున్నారు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్కు ఈ మేరకు పెట్టవలసి వస్తూ ఉంది. పోనీ ఈ ₹1,09,000 చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాల తన పరిపాలనలో ఎంత డబ్బు ఖర్చు పెట్టాడు అని చెప్పి కూడా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, కేవలం ₹5,800 మాత్రమే తాను ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. అధ్యక్ష, ఈ ₹5,800 కూడా తాను ఏదైతే తీసుకొచ్చాడో అధ్యక్ష, మనమే చూసాం. బాండ్స్ అని చెప్పి, అమరావతి బాండ్స్ అని 10.32% వడ్డీకి ఇంకా రకరకాల బ్యాంకుల నుంచి కూడా తీసుకొచ్చారు. ఈ ₹5,800 ఏదైతే ఇంతవరకు పెట్టారో అధ్యక్ష, దాని మీద వడ్డీనే దాదాపుగా ₹700 దగ్గర ప్రతి సంవత్సరం ఇంతవరకే వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి అధ్యక్ష సోఫా. ఇక మిగిలిన ₹1,06,000 సంబంధించిన ప్రణాళికలో, ₹1,09,000 ప్రణాళికలో కేవలం ₹5,000 ₹5,800 మాత్రమే ఈ 5 సంవత్సరాలలో ఇంతవరకు మనం పెట్టుబడి పెడితే, ఇక మిగిలిన ₹1,00,000 పెట్టడానికి ఎక్కడి నుంచి తెస్తాము ఆ డబ్బులు? ఆ డబ్బులకు వడ్డీ ఎంత అవుతుంది? కట్టే పరిస్థితిలో, తెచ్చే పరిస్థితిలో మనం ఉన్నామా అన్నది అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్న పరిస్థితి అధ్యక్ష ఇది. ఎందుకంటే కట్టాలనుకుంటే అందరం, నాకు కూడా కట్టాలనే ఉంది అధ్యక్ష, కానీ నా దగ్గర ₹1,00,00,000 నా దగ్గర డబ్బుంటే ఆ ₹1,00,00,000 నేను ఎక్కడ పెట్టాలి అన్నది కూడా నేను ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నాం అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, ప్రపోజల్ ఒకటి తయారవుతా ఉంది అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు నుంచి బొల్లేపల్లిలో ఒక రిజర్వాయర్ కట్టడం, దాని మధ్యలో పులిచింతలు నింపడం, బొల్లేపల్లి రిజర్వాయర్ కట్టడం, ఆ తర్వాత కరువు సీమైన రాయలసీమకు బనకచెర్లకు నీళ్లు కలపడం. ఈ ప్రాజెక్టు తయారు చేస్తా ఉంటే రిపోర్ట్లు చూస్తా ఉంటే ప్రిలిమినరీ రిపోర్ట్ అధ్యక్ష దాదాపుగా 55,000 నుంచి 60,000 రూపాయలు అవుతుందని చెప్పి చెప్పబోతున్నాడు ఇంజనీర్లు. మనం అంతగా మనమే చూసాం అధ్యక్ష, మొన్న ఇంత భారీగా వర్షాలు పడినా కూడా రాయలసీమలోని డ్యాములు ఇంకా నిందల. ఇంతకుముందు ఇదే సభలోనే ఏ రకంగా డ్యాములు నిండని పరిస్థితి కనిపిస్తా ఉంది అని చెప్పి మనమే ఇదే సభలో డిస్కస్ చేశాం. కెనాల్ క్యారియింగ్ కెపాసిటీస్ సరిపోవడంలా, కెనాల్ క్యారియింగ్ కెపాసిటీస్ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పట్టించుకోని పరిస్థితి, R&R ప్యాకేజీలకు సంబంధించి డ్యాములు కింద ఇవ్వని పరిస్థితి, ఇంత వర్షాలు పడినా కూడా రాయలసీమలో డ్యాములు నిండని పరిస్థితి. ఆ డ్యాములు నింపాలనంటే, ఆ కెనాల్ క్యారియింగ్ కెపాసిటీస్ పెంచాలి అనంటే, ఆ R&R ప్యాకేజీస్ ఆ డ్యాములు నింపాలి అనంటే
దానికోసం ఎంత అవుతుంది అని చెప్పి ప్రపోజల్స్ తయారు చేయమని చెప్తే ఇంజనీర్లు దాదాపుగా దానికి ఒక 23,000 కోట్ల రూపాయలు అవుతాయని చెప్పి దానికి లెక్కలు కడతా ఉన్నారు అధ్యక్ష. ఉత్తరాంధ్ర అధ్యక్ష మళ్ళీ వెనకబడిన జిల్లా. పోలవరం నుంచి ఎడంకాలం ద్వారా ఉత్తరాంధ్ర సుదృష్టవంతి. ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలి అని అంటే ఎంత అవుతుంది ఖర్చు అంటే దాదాపుగా 16,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి లెక్కలు చెప్తా ఉన్నారు అధ్యక్ష. త్రాగడానికి డ్రింకింగ్ వాటర్ అధ్యక్ష, త్రాగడానికి డ్రింకింగ్ వాటర్ నీళ్లు సరిగ్గా లేవు. కలుషితమైపోయిన వాతావరణంలో నీళ్లు వస్తా ఉన్నాయి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి లాంటి ప్రాంతాల్లో అయితే కిందికి నీళ్లు పోయేసరికి ఆక్వా సాగు వల్ల కింద తాగేదానికి నీళ్లు లేవు. బోర్లు వేస్తే సముద్రపు నీళ్లు, ఉప్పు నీళ్లు. పైనుంచి వచ్చే సర్ఫేస్ వాటర్ చూస్తే కలుషితమైపోయిన వాటర్. కనీసం పోలవరం నుంచో లేకపోతే ధవళేశ్వరం నుంచో వాటర్ గ్రిడ్ తీసుకొని వచ్చి ప్రతి ఊరికి డ్రింకింగ్ వాటర్ అక్కడే ఫిల్టరేషన్ యూనిట్ ధవళేశ్వరం దగ్గరే పెట్టి పైప్డ్ వాటర్ ప్రతి ఊరికి తీసుకొని రావాలి అని అంటే ఉట్టి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికే దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు, ఒక్కొక్క జిల్లాకు 4,000 కోట్ల రూపాయలు చొప్పున లెక్కలు చెప్తా ఉన్నారు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఇది చేయాలి అని అంటే కనీసం ప్రతి జిల్లాకు కనీసం అంటే 40,000 కోట్ల రూపాయలు అవుతుంది తాగడానికి నీళ్లు ఇచ్చేదానికి అధ్యక్ష. ప్రపోజల్స్ చూస్తా ఉంటే అధ్యక్ష, నాడు నేడు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. శిథిలావస్థలో ఉన్న పరిస్థితిలో ఉన్న హాస్పిటళ్లు ఉన్నాయి, శిథిలావస్థ పరిస్థితిలో ఉన్న స్కూళ్లు ఉన్నాయి. మన కళ్ళ ముందరనే కనిపిస్తా ఉన్నాయి. స్కూళ్లలో బాత్రూములు ఉండవు, తాగడానికి నీళ్లు లేవు, ఫ్యాన్లు లేవు, ఫర్నిచర్ లేదు, కాంపౌండ్ వాళ్ళు లేవు, పెయింటింగ్ లేదు. శిథిలావస్థ పరిస్థితిలో స్కూళ్లు కనిపిస్తా ఉన్నాయి. హాస్పిటల్ పరిస్థితి మనమే చూస్తా ఉన్నాం. ఆపరేషన్ చేయాలనంటే సెల్ ఫోన్ లైట్లతో ఆపరేషన్ చేస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఎలకల గురికి పిల్లలు చనిపోయిన పరిస్థితులు మన కళ్ళ ముందరనే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలలో చూశారు. హాస్పిటళ్లను బాగుపరచాలి అని అంటే నాడు నేడు కార్యక్రమాలు చేయడానికి దానికి మళ్ళీ కనీసం 14-15,000 కోట్లు అవుతుందంటున్నారు. స్కూళ్లు బాగుపరచాలి అని అంటే మళ్ళీ 14,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి లెక్కలు చెప్తున్నారు. నాడు నేడు స్కూళ్లకు రిపేర్లు చేయాలి, హాస్పిటల్కి రిపేర్ చేయాలంటే మరో 30,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి లెక్కలు చెప్తా ఉన్నారు. అధ్యక్ష, ఒకవైపునేమో ఇన్నిన్ని కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రాంతానికి మేలు చేసే కార్యక్రమాలు ఇన్ని చేయడానికి ఇన్నిన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి ఒకవైపున లెక్కలు చూపిస్తా ఉన్నారు. మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు, వీటికి అన్నిటికీ కూడా డబ్బులు కావాలి అధ్యక్ష. అట్ ద సేమ్ టైం ఈ 53,000 ఎకరాలు ఏదైతే బికాజ్ ఇట్ ఈస్ నోవేర్, ఈ 53,000 ఎకరాలు డెవలప్ చేసేదానికి కేవలం ఈ 20 కిలోమీటర్ల రేడియస్ లో మళ్లీ నేను 1,00,000 కోట్ల రూపాయలు పెడితే తప్పనిచ్చి ఇక్కడ ఈ 53,000 ఎకరాలు అభివృద్ధి జరగదు. ఆ 1,00,000 కోట్ల రూపాయలు కూడా వడ్డీలు లేకుండా, వడ్డీలతో కలిపితే అది ఎక్కడికి పోతుందో అది కూడా తెలియదు అధ్యక్ష. అది 3 లక్షల కోట్లు అవుతుందో 4 లక్షల కోట్లు అవుతుందో తెలియదు అధ్యక్ష. కేవలం ఆ 20 కిలోమీటర్లలో రోడ్లు వేయడానికి, డ్రైనేజీలు చేయడానికి, కరెంటు తేవడానికి. అధ్యక్ష, మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రాక్టికల్ గా ఆలోచనలు చేసి ఏం చేయాలి, మన పరిస్థితి ఏమిటి, మన దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయా, మనం దీన్ని చేయగలుగుతామా, మన పరిస్థితి ఏమిటి అని చెప్పి నిజంగా కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్న పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పిన ఇదే వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి కేవలం 5,800 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిన పరిస్థితి. దాని మీద 700 కోట్ల రూపాయలు వడ్డీలు ఇవ్వాలంటే కూడా కడతా ఉన్న పరిస్థితి సంవత్సరం. ఇది రాష్ట్ర పరిస్థితి అధ్యక్ష. ఇటువంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు వేసే ప్రతి అడుగు ఆలోచన చేసే వేయాలి. ఇంతకుముందు ధర్మాన్ గారు మాట్లాడుతూ మాటల్లో చెప్పారు, డీసెంట్రలైజ్డ్ అనేది నిజమైన కాన్సెప్ట్ అధ్యక్ష. నిజంగా మనం కూడా మారాలి అధ్యక్ష, మనం కూడా మారాలి. సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి 3 క్యాపిటల్స్ ఉన్నాయి. మనం కూడా మారాలి.
బహుశా ఇక్కడ లెజిస్లేచర్ క్యాపిటల్ పెట్టొచ్చు, ఇక్కడే అసెంబ్లీ పెట్టొచ్చు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టొచ్చు, యంత్రాంగం అంతా అక్కడి నుంచి పనిచేయడం మొదలు పెట్టొచ్చు, కర్నూలులో హైకోర్టు పెట్టొచ్చు. ఈ రకంగా మనమంతా కూడా జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకవైపున, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరోవైపున, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ, ఇలా రకరకాలుగా మనం కూడా ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితుల్లో మనం ఉన్నాం అధ్యక్ష. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్లు వస్తాయేమో, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష, డబ్బులు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి, మన దగ్గర డబ్బులున్న పరిస్థితిలో మనం ఉన్నామా అని నిజంగా కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి. అదే విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లో పెట్టేసినాము అని అంటే ఖర్చు ఏమి ఉండదు అధ్యక్ష, ఆల్రెడీ అక్కడ పూర్తిగా అన్నీ ఉన్నాయి. అక్కడ ఒక మెట్రో రైలు వేసేస్తే సరిపోతుంది. కాస్తింత రోడ్ ట్రాఫిక్ కొంచెం అటు ఇటుగా చేసేదానికోసం కాస్తింత ఖర్చు పెడితే అయిపోతుంది. బహుశా ఇటువంటి ఆలోచనలు కూడా మనం సీరియస్ గా కూడా చేయాలి అధ్యక్ష. ఇటువంటి ఆలోచనలన్నీ కూడా చేయడం కోసమే ఒక కమిటీని వేసాం అధ్యక్ష. ఆ కమిటీ స్టడీ చేస్తా ఉంది. బహుశా నెక్స్ట్ ఫ్యూ డేస్ లో 2-3 రోజుల్లోనో 10 రోజుల్లోనో వారం రోజుల్లోనో ఐ థింక్ దే విల్ కమ్ అప్ విత్ రిపోర్ట్ అధ్యక్ష. ఆ రిపోర్ట్ లో కూడా వాళ్ళు సుదీర్ఘంగా ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తే బాగుంటుంది అని సుదీర్ఘమైన రిపోర్టు కూడా వాళ్ళు తయారు చేస్తా ఉన్నారు, ఇస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష 2 కంపెనీలకు ఇచ్చాం అధ్యక్ష, రెండు ఆర్గనైజేషన్స్ కి ఇచ్చాం. ఒకటి ఈ రినౌండ్ రెప్యూటెడ్ పీపుల్ కి ఒక ఆర్గనైజేషన్స్ కి ఇచ్చాం అధ్యక్ష. సలహా ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, వే ఫార్వర్డ్ చెప్పండి అని చెప్పి. సిమిలర్లీ ఇంకొక కన్సల్టెన్సీ ఫర్మ్ కూడా బీసీజీ అని ఒక వెరీ రెప్యూటెడ్ మల్టీనేషనల్ కంపెనీ, ఆల్సో వాట్ కమ్స్ అండర్ ద టాప్ 5 కన్సల్టెన్సీ ఫర్మ్స్, వాళ్ళకు కూడా రిపోర్ట్ ఇవ్వమని చెప్పి కూడా చెప్పాం అధ్యక్ష. వీళ్ళెవరితో కూడా నేను ఫలానికి కావాలి అని చెప్పి వాళ్ళకేం చెప్పింది ఏం లేదు అధ్యక్ష. వాళ్ళ రిపోర్ట్లు కూడా వాళ్ళు కూడా సుదీర్ఘంగా రిపోర్ట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఆ రిపోర్ట్లన్నీ కూడా మనం చూసిన తర్వాత ఆ బీసీజీ అనే బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అధ్యక్ష, ఆ రిపోర్టు కూడా వాళ్ళందరి రిపోర్ట్లు కూడా వచ్చిన తర్వాత సుదీర్ఘంగా అందరం కూడా ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకొని దీనివల్ల మన పిల్లలకు ఫ్యూచర్లో మంచి జరిగించే కార్యక్రమం ఎలా చేయాలి, మనకున్న ఆర్థిక పరిస్థితుల్లో ఏ రకంగా మనం ముందడుగు వేయాలి అన్న విషయాల మీద సుదీర్ఘంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. థింక్ క్రిస్టల్ క్లియర్ గా క్లారిటీ ఇచ్చినట్టుగానే భావిస్తా ఉన్నాం అధ్యక్ష. ఇంతకన్నా బెటర్ సలహాలు ఏదన్నా ఉంటే మినిస్టర్ గారు. అధ్యక్ష, మరి ముఖ్యమంత్రి గారు సభానాయకులు విషయాన్నంతటినీ కూడా వారు కూడా ఇంటర్వ్యూ ఉన్నాయి, విషయానంతా కూడా మాట్లాడారు అధ్యక్ష. ముఖ్యంగా ఏదైతే అమరావతి ఉందో ఇక్కడ ల్యాండ్ పూలింగ్ పెట్టి సుమారు 38,000 ఎకరాలని 38,581 ఎకరాలని ల్యాండ్ పూలింగ్ లో సందర్భంగా రైతుల దగ్గర నుంచి సేకరించడం జరిగింది అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు ఈ జరుగుతున్నప్పుడు గత ప్రభుత్వం వాళ్ళందరికీ డెవలప్ చేసిన ప్లాట్స్ ఇస్తామని ఒక హామీ కూడా ఇచ్చారు అధ్యక్ష. దాంతోపాటు వాళ్ళకి వచ్చి పెన్షన్ అని యాన్యుటీ అని కూడా పెట్టారు అధ్యక్ష. వారందరికీ కూడా ఈ సముదాయం కూడా అమలు చేస్తారని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నిర్ణయం కూడా తీసుకున్నారు అధ్యక్ష. వాళ్ళందరికీ ఏదైతే చెప్పామో ఆ ప్రకారము ఈ ప్రాంతంలో ఉన్న అందరికీ డెవలప్ చేసి ఆ ప్లాట్స్ ఇవ్వాలనే నిర్ణయాన్ని కూడా వారు చేయడం జరిగింది అధ్యక్ష. ఆ దిశగా ముందుకెళ్తుంది అధ్యక్ష ప్రభుత్వం. మరి దాంతోపాటు ఇందాక మాట్లాడినప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఈ విషయాన్ని కూడా చెప్పారు అధ్యక్ష. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టింది 5,400 కోట్లు అని చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. ఆ 5,400 కోట్లను మరి అరకొరగా ఒక 4 భవనాలు మాత్రమే నిర్మించారు అధ్యక్ష. దానికి ఆ 4 భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరి ముఖ్యమంత్రి గారు కూడా మన రివ్యూ మీటింగ్ చేసినప్పుడు మా డిపార్ట్మెంట్ రివ్యూ చేసినప్పుడు వీటిని కూడా త్వరితగతంగా పూర్తి చేయాలి, ఆ ఆలోచన కూడా చేయమని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎమ్మెల్యే కోర్స్ అక్కడ ఉన్న ఎమ్మెల్యే కోర్స్ కడుతున్న భవనాలు కానీ
లేదు దాని పక్కన కడుతున్న ఎంప్లాయీస్ కోసం కడుతున్న భవనాలు కానీ వాటిని కూడా ఏవైతే 50% పైకి పూర్తయ్యావో అవన్నీ కూడా పూర్తి చేయమని చెప్పడం జరిగింది అధ్యక్ష. రెండో బిల్డింగ్ని ఇంతవరకు కూడా తాత్కాలిక భవనాలు చేశారు. ఒకటి మన ఇప్పుడు మనం ఏదైతే శాసనసభ అసెంబ్లీ జరుగుతుందో ఈ ప్రదేశం అధ్యక్ష సుమారు 6 లక్షల ఎస్ఎఫ్టీతో ఈ భవనాన్ని నిర్మించారు అధ్యక్ష. దీనికి సుమారు 640 కోట్ల రూపాయలని ఖర్చు చేశారు అధ్యక్ష. అంటే స్క్వేర్ ఫుట్ కి 10,000 రూపాయలని స్క్వేర్ ఫుట్ కి ఇది ఖర్చు చేస్తారు అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. ఇదేమి ఎవరి మీద నింద చేయడానికో ఎవరి మీదో లేకపోతే వేయడానికో అని చెప్తుంది కాదు, వాస్తవం అధ్యక్ష. ఇది కూడా ఈ విషయం కూడా ఇవి చేశారు అధ్యక్ష. మరి వీటిని ఇవన్నీ ఈ తాత్కాలిక భవనాలు కాకుండా అందుకే ఇవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, ఈ రాష్ట్రం తాలూకు 13 జిల్లాలు సమగ్ర అభివృద్ధి మా ప్రభుత్వం చేయమని చెప్పారు అధ్యక్ష. ఆ నేపథ్యంలోని వారి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్న నేపథ్యం కూడా తెలుసు అధ్యక్ష. నాకు కూడా గుర్తొస్తుంది అధ్యక్ష, వారికి చెప్పినప్పుడు మాట్లాడినప్పుడు ఈ రాష్ట్రంలో మరి నీటి అవసరం ఎంత ఉంది, మరి మీ అనుగుణ ప్రాంతాలైన అటు రాయలసీమ కానీ లేదా ఉత్తరాంధ్ర ప్రాంతాలు కానీ వీటిని ఏ రకంగా డెవలప్ చేయాలి, ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఏ రకంగా ఆర్థికంగా ఆదుకోవాలి, మరి వ్యవసాయంగా ఆదుకోవాలనుకున్నప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే వాటి కోసం ఏదైతే ప్రణాళికలు పెడుతున్నాం ప్రాజెక్టులు పెడుతున్నాం వాటి గురించి మాట్లాడారు అధ్యక్ష. మరి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల ఆ సమయం మరి ఆ భగవంతుడు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు అధ్యక్ష. ఏ కారణం వల్ల ఇచ్చినప్పటికీ కూడా ఇచ్చారు అధ్యక్ష. 5 సంవత్సరాలు ఆయన సద్వినియోగం చేసుకోలేక ఏ కార్యక్రమం చేయక ఆయన వచ్చి ఎంతసేపు కూడా ఈ అమరావతినో లేకపోతే ఇంకొకటనో ఆ మాటలే చెప్పారు తప్ప ఏది స్వాస్థ్యమైన క్యాప్టివ్ గా ఏదైనా చేయడానికి మాత్రం ఏ కార్యక్రమం చేయడానికి అధ్యక్ష. 2004లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ అధ్యక్ష. ఆ క్యాబినెట్ ఒక ఉదాహరణ చెప్తాను అధ్యక్ష. ఆ క్యాబినెట్ మీటింగ్ లో అందరం కూర్చున్నాం అధ్యక్ష. మీటింగ్ లో వచ్చి ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ నేను మరోసారి మంత్రి అయ్యాను. అయిపోయింది, మీటింగ్ అవుతుంది, అయిపోయింది. ఒక 45 minutes లో మీటింగ్ కంప్లీట్ అయిపోయింది అధ్యక్ష. అయిపోయిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి మన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష ఒక ప్రెజెంటేషన్ ఇస్తాము మీ అందరూ చూడండి అంటే ఒక 10 నిమిషాలు ప్రెజెంటేషన్ ఇచ్చారు అధ్యక్ష. ఆ ప్రెజెంటేషన్ ఏంటంటే సమగ్రంగా రాష్ట్రంలో ఉన్న ఏదైతే కరువు ప్రాంతం ఉన్నట్టు చెప్పారు కదా పులిచింతల ఆ పులిచింతలు కానీ లేకపోతే పోలవరం కానీ ఇలాంటి ప్రాజెక్టులన్నీ కూడా ఆ రోజు ఇవన్నీ తోటపల్లి కానీ ఇవన్నిటినీ కూడా ఆ రోజు ఆయన వచ్చి ఒక ప్రెజెంటేషన్ రూపంలో చూపెట్టి ఇవన్నీ కూడా మనం వచ్చి అభివృద్ధి చేస్తే ఇవన్నీ కూడా కడితే సుమారు 1 కోటి ఎకరాలకు వచ్చి అది వస్తుంది, నీరు వ్యవసాయం సాగుకు వస్తుంది, వస్తే సమగ్రంగా అసలు రాష్ట్రంలో కరువు అంటూ మరి ఉండదని చెప్పి ఆ రోజు చెప్పారు. చెప్తే అందులో ఒక మంత్రులు ఇచ్చి అడిగారు అధ్యక్ష. మరి చెప్పిన తర్వాత ఎవరు చెప్పారు, చీఫ్ సెక్రటరీ మాకు ప్రెజెంటేషన్ చెప్పారు మోహన్ కంద గారు. అప్పుడు ఆ మంత్రి వచ్చి లేచి ఏమని అడిగారంటే అతన్ని, అయ్యా మోహన్ కంద గారు బాగానే ఉంది మీరు చెప్పారు, మరి మీరే కదా 2 సంవత్సరాల నుంచి ఇక్కడ చీఫ్ సెక్రటరీగా ముఖ్యమంత్రిగా మీరు ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు, మరి ఈ సలహాని గత ప్రభుత్వంలో మీరు ఎందుకు ఇవ్వలేదయ్యా అని అడిగారు అధ్యక్ష. ఆయన వచ్చి ఆయన అడిగారు అధ్యక్ష. అడిగితే ఆయన ఉంటే మాట చెప్పాడు అధ్యక్ష. ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వాలు 5 సంవత్సరాలు మీకు వచ్చే భగవంతుడు అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని వచ్చి ఆ ప్రయారిటీలు మీవి, ప్రజలకు ఏ మంచి చేయాలి, ఏ మేలు చేయాలి, ఏ రకంగా అభివృద్ధి చేయాలి అని చెప్పి అవకాశాన్ని మీవని చెప్పి ఆ రోజు చెప్పాడు అధ్యక్ష. ఆ ప్రకారమే ఆ రోజు ఆ స్వర్గీయ రాజశేఖర గారు వచ్చి ఆ నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. జలయజ్ఞం పెట్టారు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది. ఇంకా ముందుకెళ్తున్న తరుణంలో ఆయన వచ్చి మన నుంచి దూరం అయ్యాడు. మరి ఇవాళ ఇవే ఈ డిస్కషన్ ఇవాళ జరుగుతుంది విన్నాం మనం. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట విన్నాం. ఏ రకంగా రాయలసీమ అభివృద్ధి చేయాలి, ఏ రకంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయాలి, ఇవన్నీ కూడా చెప్పుకొస్తారు. ఆయనకు ఆలోచన లేదు అధ్యక్ష. ఎందుకంటే ఎంతసేపు కూడా ఏ రకంగా ఏదో కార్యక్రమం పెట్టి ఏ రకంగా దోచుకోవాలి, నా వాళ్ళు బాగు చేసుకోవాలి, నేను బాగుపడాలి, ఏ రకంగా అవినీతి కార్యక్రమాలు ఇదే తప్ప సమగ్రమైన ఆలోచన కానీ సమగ్రమైన అభివృద్ధి చేయాలని తప్పని కానీ ఆయనకి ప్రతిపక్షానికి లేదంటే చాలా దురదృష్టం అధ్యక్ష. ఏదైనా సరే భగవంతుడు మనకు ఆశీర్వదించాడు, రాష్ట్రానికి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడు, మన ముఖ్యమంత్రి చేశాడు. కానీ తప్పకుండా ఇవాళ నా దృష్టిలోనే ఇవాళ సమగ్రమైన ఒక ఆలోచనతో ఒక ఇందాక చెప్పారు కమిటీ చేస్తామని చెప్పారు అధ్యక్ష. ఇందా ప్రసాద్ మాట్లాడి చెప్పాడు అధ్యక్ష. ఆ రోజు శివరామకృష్ణ కమిటీ చేశారని. దేనికి వేశారు అధ్యక్ష? వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఎందుకు వేసింది? ఈ రాష్ట్రం విభజన జరిగినప్పుడు ఇక్కడ ముఖ్యపట్నం లేదు, హైదరాబాద్ వెళ్ళిపోయింది,
ఈ 13 జిల్లాలకి. అందుకని వాళ్ళ కమిటీ వేస్తూ ఏం చెప్పారంటే ఈ కమిటీ తాలూకా రిపోర్టు ఫైనల్ కాదు, వచ్చే ప్రభుత్వాలు వచ్చి మీరు ఆలోచించేస్తే మీకు ఇది దిక్సూచిగా ఉంటుంది, దీన్ని ప్రయారిటీ దీన్ని తీసుకోండి అని చెప్పారు అధ్యక్ష. వాళ్ళు కూడా ఏమీ దాని మ్యాండేట్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష, చట్టం చేసినప్పుడు కూడా. కానీ దాన్ని కూడా వాళ్ళు అంగీకరించారు అధ్యక్ష. అంత నిపుణులతో కమిటీ వేస్తే దాన్ని నిజంగా అంగీకరించుకుంటా ఈ కార్యక్రమం చేస్తే దాంతో పాటు నాలాంటి ఆ రోజు మంత్రిగా నారాయణ గారిని వచ్చి చేశారు అధ్యక్ష. మేము మంత్రులమే, మాకు కూడా మద్దతు ఉంది, కానీ మా ఆలోచన కానీ మా తాలూకు ఇది కానీ మాకున్న ఎక్స్పీరియన్స్ కానీ మాకున్న ఎక్స్పెక్టేషన్స్ కానీ మాది వేరు, అది వేరు. కాబట్టి అది ఆలోచించారు అధ్యక్ష. అలాంటి దురదృష్టమైన పరిస్థితుల్లో ఇది చేశారు అధ్యక్ష. ఇవాళ అందుకే ఆలోచన చేసి ముఖ్యమంత్రి రోజు కమిటీ వేశారు. ఈ కమిటీ ఏంటి, మనం నారాయణ లాంటి కమిటీ కాదు అధ్యక్ష. ఏదైతే పార్లమెంట్ లో ఆ రోజు శివరామకృష్ణ కమిటీని ఏదో చేస్తారో అందులో ఉంటున్న ప్రధానంగా ఉన్న కేటీ రవీంద్ర, రిటైర్డ్ డీన్ అండ్ ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ అర్బన్ డిజైన్ అండ్ స్కూల్ అండ్ ప్లానింగ్ ఆడిటరీ న్యూఢిల్లీ, ఆయన్ని మెయిన్ గా పెట్టారు అధ్యక్ష. ఈయన శివరామకృష్ణ కమిటీలో ఉన్నారు అధ్యక్ష. ఆయన మెయిన్ వారంటి వారిని వారొక్కరే కాదు అధ్యక్ష, ఇంకొకరిని ప్రొఫెసర్ డాక్టర్ మహావీర్, ప్రొఫెసర్ ఆఫ్ ప్లానింగ్ డీన్ అకాడమిక్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్ట్ న్యూఢిల్లీ అధ్యక్ష. ఇంకొకరిని పెట్టారు అధ్యక్ష, హెచ్ఎం శివానంద స్వామి, ఫ్యాకల్టీ ఆఫ్ ప్లానింగ్ అండ్ డైరెక్టర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ అర్బన్ ట్రాన్స్పోర్ట్ సిఈపిటి అహ్మదాబాద్ అధ్యక్ష. 4వ అధ్యక్ష డాక్టర్ అంజనీ మోహన్, అర్బన్ అండ్ రీజనల్ ప్లానర్ ఐఎన్డిఈ బెంగళూరు అధ్యక్ష. 5వ అధ్యక్ష కేబీ అరుణాచలం, రిటైర్డ్ చీఫ్ అర్బన్ ప్లానర్ చెన్నై అధ్యక్ష. ఈ 5గురులో ఒక్కరే మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్ష. మిగతా 4 కూడా పై రాష్ట్రాల నుంచి వచ్చిన అధ్యక్ష. వారి వృత్తిలో వారి తాలూకా వారి జీవితంలో ఈ అర్బన్ డెవలప్మెంట్ లో ఎంతో ప్రాంతం వ్యక్తులు అధ్యక్ష. వీళ్ళు రేపు ఈ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందడానికి ఏ ప్రాంతాల్లో ఏం పెట్టాలో, ఏ ప్రాంతాలు అభివృద్ధి చెందాలో, ఏం పెడితే ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయో అవన్నీ సజెషన్ ఇస్తారు అధ్యక్ష. ఆ విధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 2-3 మాటలు చెప్పారు. మన తాలూకా రాష్ట్రం తాలూకా ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఏ రకంగా మనం చేస్తే బాగుంటుంది, ఏ రకంగా చేసుకుంటే బాగుంటుంది, ఒక్క దగ్గర అయిపోయి మళ్ళీ ఇంతకుముందు వచ్చిన తారతమ్యాలు రాకుండా, మళ్ళీ ప్రాంతీయ విభేదాలు రాకుండా, మళ్ళీ అందరం సమ్మగా ఉండడానికి మన ఆర్థిక పరిస్థితుల్లో మెరుగ్గా తక్కువ ఖర్చుతో చేయడానికి ఆ కార్యక్రమం చేస్తున్నారు అధ్యక్ష. దాంట్లో భాగంగా కమిటీ చేశారు. ఆ కమిటీ ఇచ్చిన రిఫరెన్స్ తో కూడా రిఫరెన్స్ కూడా ఇచ్చారు అధ్యక్ష. ఏమని, కాన్స్టిట్యూషన్ అనే ఎక్స్పర్ట్స్ కమిటీ టు రివ్యూ ది కరెంట్ ప్లాన్స్ అండ్ అప్రోచెస్ అండర్ ఎడ్యుకేషన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ స్టేట్ అండ్ సజెస్ట్ ఏ కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ స్ట్రాటజీ ఫర్ ది ఎంటైర్ స్టేట్ ఇంక్లూడింగ్ క్యాపిటల్. ఎంటైర్ స్టేట్ తో తాలూకా డెవలప్మెంట్ చేస్తూ ఇంక్లూడింగ్ క్యాపిటల్ తాలూకా నిర్ణయాన్ని కూడా చెప్పారు అధ్యక్ష. కాబట్టి దయచేసి ఇవాళ సభలో, ఎందుకంటే దీన్ని 5 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు అధ్యక్ష, వాళ్ళందరికీ కూడా దీని మీద ఒక క్లారిటీ కావాలి. మా రాష్ట్రం ఎలా బాగుపడుతుంది, మా ప్రాంతం ఏం కావాలి, మా ప్రాంతానికి ఏది చేస్తుంది, ఈ ప్రభుత్వాలను ఆలోచన చేస్తారు అధ్యక్ష. కాబట్టి మా అందరికీ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక క్లారిటీ ఇచ్చారు అధ్యక్ష. తప్పకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయడమే ఈ ప్రభుత్వం తాలూకా ధ్యేయంగా, నిర్ణయంగా ఇది వచ్చిన తర్వాత దీని మీద ఆలోచన చేస్తారు. దయచేసి ఎక్కడ వారు ఇందా ప్రతిపక్ష నాయకులు చెప్పినట్టు వారు చేసిన అవినీతికి, వారు చేసిన కార్యక్రమాలని మొత్తం ఏ రకంగా దోచుకోవడానికి ప్రయత్నం చేశారో మా ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా చెప్పారు అధ్యక్ష. ఏదేమైనప్పటికీ మా ప్రభుత్వ తాలూకా ధ్యేయం ఈ ప్రాంత ఈ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం అని చెప్తూ తొందరగా సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష. One moment. I am to announce the House that the answers pertaining to 13 starred questions, 3 unstarred questions and 10 short notes questions which were not included in the business till 17/12/2019, the last day of the present session, are placed on the table of the House and they shall form part of the proceedings of the House. I am also to announce to the House that the ministers concerned are hereby directed to furnish the replies directly to the members for the remaining starred and unstarred questions, short notes questions, notice under Rule 74 and notice under Rule 344, which were admitted and communicated to the departments, for which answers have not been furnished. Days for which the Assembly sat 7 days, hours for which the Assembly worked 48 hours, 1 minute, starred questions answered only 64, short notes questions answered
orally 5, starred questions placed on the table of the House 13, unstarred questions placed on the table of the House 3, short notes question placed on the table of the House 10, statements made by the ministers nil, bill introduced 22, bill passed 22, speeches made by the members 97, short discussions are 6, party positions in the Assembly as on 17/12/2019. Please sit down. Please. YSR Congress Party 151, Telugu Desam Party 23, Janasena Party 1. I would like to place on record my sincere and heartful congratulations to the Government of Andhra Pradesh under the leadership of Sri Y.S. Jagannath Reddy for bringing to many historical legislations which will lay roads to the betterment of lives of the town, the downtrodden and weaker sections of the society. I would also congratulate the principal secretaries who worked hard to meet the demand of the workload, like furnishing replies for the questions, submitting explanatory note to show a short discussion. I also convey my congratulations to the Secretary and the staff of Andhra Pradesh Legislature for their relentless job in spite of the short time and limited number staff. The House is adjourned sine die.